అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణంలో పలు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమలాపురం హౌసింగ్ బోర్డు పార్క్ అభివృద్ధికి 1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి విడతగా 50 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈరోజు ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, అంటే ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేకే. ఎందుకంటే ఎవరైనా ఒక కుటుంబంలో 20,000 జీతం వచ్చేవాళ్ళు తీసుకున్నా, ఆ 20,000 జీతం వచ్చేవాళ్ళు మొగుడు పెళ్ళాలు ఇద్దరు చక్కగా భార్యాభర్తలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంటికి రెంట్ ఎంత కట్టాలా ఆ 20,000, లేదా ఈఎంఐ ఉంటే ఈఎంఐ ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత, కరెంటు బిల్లు ఎంత, ఇలా యాక్చువల్గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. 20,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 10,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 50,000 జీతం చేసుకుంటారు. 5 కోట్ల మంది ప్రజలుండే ఈ రాష్ట్రానికి వచ్చే యొక్క ఫండ్స్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని నడపాలని తెలియక అంతా చిన్నపిన్నం చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. అంతా ఇంత కాదు.